ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బహుజన్ టీచర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లాలోని బాపట్ల కేంద్రంలో అన్ని విగ్రహాలని సందర్శించి అన్ని విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనమైన నివాళులు అర్పించింది. అంతేకాదు బహుజన్ టీచర్స్ అసోసియేషన్ విద్యాపరమైన అంశాల పరంగా సమాజానికి ఎంతో మేలుకరమైనటువంటి ఆలోచనలు కలిగిస్తుంది, ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఉపాధ్యాయ ఉద్యమంలో బహుజన్ టీచర్స్ అసోసియేషన్ అనేది అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు మేమేం చెప్తున్నామంటే, దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వ శక్తుల ఏకీకరణని మనం గమనంలో ఉంచుకొని ఆ విషయంగా మనం చైతన్యవంతులమై బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనని అధ్యయనం చేసి మనం చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం ఉందని బహుజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఉన్నప్పుడే అనేకమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఈ దేశంలో బహుజన ప్రజలు విద్యావంతులై దేశాన్ని రక్షించుకోకపోతే మతోన్మాదులు మతతత్వ శక్తులు ఈ దేశాన్ని నియంత్రణలోకి తీసుకెళ్తాయని ఆ రోజే ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ సభ చివరి మీటింగ్లో ఆయన ఈ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఈ దేశంలో విఘ్నులైన ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అధ్యయనం చేయడం ద్వారా దేశానికి వచ్చే సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశాన్ని నడిపించుకోకపోతే ఏదో ఒక రోజు నియంతలు ఈ దేశాన్ని ఆక్రమించి అందరు ప్రజలకి, ఒక్క దళితులనే కాదు, ఒక బహుజనులనే కాదు, అందరు ప్రజలకి నియంత్రణ వల్ల ప్రమాదం ఉందని బహుజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అందువల్ల ప్రజలందరూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని, రచనల్ని సమృద్ధిగా చదివి అర్థం చేసుకొని చైతన్యవంతులు అవుతారని మేము విశ్వసిస్తున్నాం. అంతేకాదు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలని బహుజన కాలనీలోనే కాదు, ఇతర సూత్రులైనటువంటి కమ్మారెడ్డి, ఇతర బహుజన సూత్ర కులాలు కూడా అంబేద్కర్ని అధ్యయనం చేసి ఆయన్ని సొంతం చేసుకొని వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా చైతన్యం పొందాలని బహుజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అక్కడ టీచర్స్ కాలనీలో మాట్లాడుతున్నారు.